ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఎడతెగక ప్రార్థన చేయడి. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ప్రార్థన చాలా సువిశాలమైనది, ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది. ప్రార్థన వినీల ఆకాశాన్ని ఛేదించుకొని పరలోకమందున్న ప్రభువును చేరునంత తొందరగా ఏ స్పేస్ షటిల్ పనిచేయలేదు. ప్రార్థన చుట్టిరాని ప్రదేశముండదు, చేయలేని కార్యముండదు. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుంది. ప్రతి విశ్వాసి ప్రార్థన జీవితము ఘనంగా మరియు బలముగా ఉండాలి. ప్రార్థన పఠించేది లేక పలికేది కాదు, దానిని వ్యక్తిగతముగా అనుభవించాలి. చిన్నపిల్లల ప్రార్థన పెద్దల ప్రార్థనలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల ప్రార్థనలో లోతు ఉండదు. ప్రార్థనా జీవితంలో ఎదుగుదల, పరిపక్వత అత్యవసరము. ప్రియులారా, ప్రార్థనలో ప్రజలు వేరు వేరు స్థాయిల్లో అనుభవాలను కలిగి ఉంటారు. అందరూ ఓడలో ఉన్నా అందరూ ఒకే అంతస్తులో ఉండలేరు కదా. కొందరిది చీలమండలోతు, కొందరిది మోకాళ్ళలోతు, మరికొందరిది మొలలోతు, కొందరిది మునిగిపోయే లోతు అనుభవముగా ఉంటుందని లేఖన భాగము మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, పటిష్టము చేసుకోవాలి, ఫలింపజేయాలి. నీ ప్రార్థన దోనెను లోతునకు నడిపించమని ప్రభు సెలవిచ్చిన తర్వాత దానిని అంత సులువుగా తీసుకోకూడదు. ఎందుకంటే మీ ప్రార్థన అనుభవంలో ఈ విషయాలు కలవా లేవా అని పరిశీలించండి, లేకపోతే వెంటనే ప్రారంభించండి. ప్రియులారా, ఆ విషయాలు ఏమిటో ఈరోజు మీతో వాటిని పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మొదటిది, దీవెనల కొరకు ప్రార్థించుట నుండి దీవించు దేవుని సన్నిధి కొరకు ప్రార్థించినట్లు మనం ఎదగాలి. కొందరి నోట దేవా నన్ను దీవించు అన్న మాటలు తప్ప మరేవీ రావు. ఎంతసేపు దీవెనల పైనే ధ్యాస తప్ప దీవించు దేవునిపై ససేమేర మనసు ఉండదు. దీవెనలు కోరుట తప్పు కాదు. యాకోబు, ఎబ్బేజులు దీవెన కోరి దీవించబడ్డారు. అయితే వారు మొదట దీవెనకర్తను కాంక్షించారు. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రియులారా, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనము వాటి కొరకు ప్రార్థనలో అడగవచ్చని వాక్యము మనకు సెలవిస్తుంది. కానీ మన ప్రార్థనలో అది ప్రధానమైన విషయము కాదు. కొందరు జలగల్లాగా ఇయ్యు ఇయ్యు అనే మొర పెడుతూ ఉంటారు. వారికి దేవునిపై శ్రద్ధ లేదు, ఆయన ఇచ్చే వస్తువులపైనే శ్రద్ధ. వారికి దేవుడు కాదు కావలసింది, ఆయన యొద్ద నుండి దొరికే బంగారము. దేవుణ్ణి ప్రేమించక ఆయనిచ్చే ఈవుల కొరకు పరితపించడము ఘోరమైన విషయం. అందుకే ప్రార్థనలో ప్రభుతో సహవాసము మొదట, ఆ తరువాతే ప్రభు సహాయం ఉండాలి. ఆయన స్వాస్థ్యము కన్నా ఆయన సన్నిధిని మనము కాంక్షించగలగాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు అన్న వచనముల ప్రకారము ప్రియులారా, భక్తులు ప్రభువును కోరుకున్నారు. ఆయన సన్నిధి కొరకు పరితపించినట్లుగా మనము గమనించగలము. పౌలు ప్రభు సహవాసము కొరకు తనకు లాభకరమైన వాటినన్నిటినీ నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. వివేచన గలవారు విలువలను గుర్తిస్తారు. దేవుడు నీ ఆత్మకు ప్రాణప్రియుడా లేదా నీ అవసరాలకు
పంపిణీదారుడా, విద్యలో ప్రమోషన్, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో ప్రమోషన్ లభించినట్లే ప్రిలారా ప్రార్థనలో కూడా ప్రమోషన్ను పొందుకోవాలి. భక్తుడైన జాన్ హైడ్ ప్రభు సన్నిధిలో గంటల తరబడి నిద్రహారాలు మరిచి ప్రార్థనలో గడిపేవాడు. రెండవ విషయాన్ని మనము ఈరోజు పరిశీలన చేస్తే, శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించుట నుండి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించినట్లుగా మనం ఎదగాలి. కొందరి ప్రార్థనలో సమతుల్యత ఉండదు. వారి ప్రార్థన జీవితము ఒకవైపు ఒరిగిపోయి ఉంటుంది. ఎప్పుడు శరీర అవసరతల కొరకే ప్రార్థిస్తారు. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగము, విద్య, విదేశాల కొరకు వీసా, వివాహము, వ్యాపారము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, గర్భఫలము మొదలగు వాటి కొరికే ప్రార్థిస్తారు. ప్రియులారా, ఆత్మీయ విషయాలను పూర్తిగా విస్మరిస్తారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. పర సంబంధమైన వాటిని ఏమాత్రమో మనస్కరించరు. శరీర సంబంధమైన విషయాలు అశాశ్వతమైనవి. ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం శాశ్వతమైనవని ఈరోజు జీవాక్యము వినిచిన మీరు గుర్తుంచుకోవాలి. ప్రభు నేర్పిన ప్రార్థనలో వీటి ప్రాధాన్యత మనకు కనబడుతుంది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్న విన్నపము, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అను వాటి తర్వాత ఉన్నది దేవుని మహిమ మన అవసరాలకు పైగా ఉండాలి. ప్రియులారా, దేవుని హృదయము ఎరిగినవారు ఆలోచన కలిగి ప్రార్థనలో తమ మనవులను తెలుపుతారు. దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని సెలవిచ్చినప్పుడు రాజైన సొలొమోను వివేకము గల హృదయమును దయచేయమని కోరుకున్నాడు. ఆ కోరిక దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండినందున ఆయన అతనిని బహుగా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, ఆత్మఫలము కొరకు, క్రీస్తు పోలిక కొరకు, ఆత్మ వరముల కొరకు, ఆత్మీయ జ్ఞానము కొరకు, మనుషుల ఆత్మల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, హృదయ శుద్ధి కొరకు, ఆత్మీయ విషయాల కొరకు ప్రార్థించాలి. భక్తుడైన రాబర్ట్ ముర్రే మక్షిన్ పరిశుద్ధతను ఎంతో ప్రేమించాడు. దాని కొరకు ఎంతో ప్రార్థించాడు. ప్రియులారా, మూడవ విషయము ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, ఆచారబద్ధంగా ప్రార్థించుట నుండి ఆత్మీయముగా ప్రార్థించినట్లు ఎదగాలి. పరిసయ్యులు ప్రార్థనలో ప్రవీణులు. పలు రకాల ప్రార్థనలు చేస్తూ ప్రజల్లో పేరును గడించారు. వారి ప్రార్థనలు ఆచారబద్ధముగా ఉండేవే కాని ఆత్మీయముగా ఉండేవి కావు. దేవుడు వారి ప్రార్థనలను అంగీకరించలేదు. ప్రార్థన వారికి ఆచారమే కాని ఆనందము కాదు. భక్తితో వారు ప్రార్థించలేదు కాని భక్తి కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, అంటే మనుషులకు కనబడవలనని వారు ప్రార్థించారు. ప్రియులారా, ప్రార్థన జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మీయత నుండి మనము ఆచారములోనికి కూరుకుపోతాం. ప్రార్థన ఆత్మకు సంబంధించినది. అది అలవాటుగానో, ఆచారముగానో, లేక యాంత్రికముగానో మారిపోకూడదు. ప్రార్థన హృదయములో పుట్టాలి. అక్కడ నుండి పెళ్ళుబికి ప్రభు సన్నిధికి చేరాలి. అలా ప్రవహించే ప్రార్థన చాలా ప్రభావితమైనది. పెదవులతో ప్రార్థిస్తూ హృదయానికి దూరంగా ఉండడము వేషధారణ. ప్రియులారా, చాలా మందికి ముఖస్థుతి అలవాటైపోయింది. మనసు స్తుతి కాదు. అర్థము లేకుండా ప్రార్థన చేయడము వ్యర్థమే. సంఘాల్లో కూడా పుస్తకాల్లో నుండి వారము వెంబడి వారము ప్రార్థనలు చదువుతారు. ఆ ప్రార్థనలో మాటలు ఉండవచ్చునేమో గాని మనసు ఉండదని గమనించాలి. నాలుగో విషయాన్ని ఈ సమయంలో మనము గమనించినట్లయితే, స్వంతము కొరకే ప్రార్థించుట నుండి ఇతరుల కొరకు ప్రార్థించినట్లు మనం ఎదగగలగాలి. పవిత్రమైన ప్రార్థనలో కూడా స్వార్థము ఉండగలదు. అనేకులు ప్రార్థనలో తమ కొరకే ప్రార్థిస్తారు కాని ఇతరుల కొరకు ప్రార్థించరు. సాలీట్లు తమ కొరకే పని చేసుకుంటాయి. అయితే తేనెటీగలు మాత్రం
ఇతరుల మేలు కొరకు పనిచేస్తాయి. నిజమైన ప్రార్థన మన హృదయాన్ని విశాలపరిచి దానిని ఇతరుల కొరకు భారముతో నింపుతుంది. ఇతరుల కొరకు హృదయంలో స్థానాన్ని కల్పిస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించుట వలన గొప్ప ఆశీర్వాదము లభిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేయగా రెండింతలు దీవెన పొందాడు. ఇతరుల కొరకు ప్రార్థించుటలో రెండింతల ఫలము దొరుకుతుంది. ప్రార్థింపబడిన వారితో పాటు ప్రార్థించిన వారికి ఆశీర్వాదముంది. అసంఖ్యాకమైన క్రైస్తవులు స్వార్థపూరిత ప్రార్థనలు చేస్తారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, ఇతరులను గూర్చి ఏమాత్రము లక్ష్యముంచరు. చందమామ దాతృత్వము గలది. దాని అందమంతా దాని ఇచ్చే గుణములోనే ఉంది. ఒకవేళ చందమామ సూర్యుని నుండి పొందిన వెలుగును మనతో పంచుకోకుండా తనలోనే దాచుకుంటే అప్పుడేమి జరుగుతుంది? చందమామ ప్రకాశించడము మానేస్తుంది. అది ప్రకాశించడము మానిన మరుక్షణమే దాని అందాన్ని కోల్పోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, అదే విధముగా ఒక వజ్రం యొక్క సౌందర్యము దాని ప్రకాశము, దాని ప్రకాశమంతా అది పొందిన వెలుగును ప్రతిబింబించుటలోనే ఉంది. చందమామ వెలగడము మానేస్తే ఆకాశములో ఒక పెద్ద నల్లని వికృత గోళములా ఉంటుంది. మనము ఎవరిని పోలి ఉందాం? దేవుని ఆకాశములో నల్లని వికృత గోళములానా, లేక వెలిగే చందమామలానా? ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పరిశీలన చేసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ప్రియులారా, 5వ విషయాన్ని మనము ఈరోజు పరిశీలన చేస్తే, శ్రమల నుండి తప్పించుకొనుటకై ప్రార్థించుట నుండి వాటిని అధిగమించే శక్తి కొరకు ప్రార్థించినట్లు ఎదగాలి. మానవునిది తప్పించుకునే స్వభావము. జీవితంలో అసలు శ్రమ, కష్టము, ఒత్తిడిని ఇష్టపడడు. వాటికి దూరముగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. విశ్వాసులు శ్రమ చేతనే శ్రేష్ఠులుగా మార్చబడతారు, శక్తిని పొందుతారు, శుద్ధీకరించబడతారు. వాటిని నివారించుమని ప్రార్థించుట సబబు కాదు. ఆ శ్రమను ఎదుర్కొని అధిగమించే శక్తిని ప్రసాదించమని దేవుని కోరుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, గెత్సెమనే తోటలో తన మహాశ్రమకు మునుపు ప్రభు ముమ్మారు ఆ గిన్నెను తన నుండి తొలగించుమని కోరిన తరువాత తన తండ్రి చిత్తమునకు లోబడుటకు దూతచేత బలపరచబడ్డాడు. అక్కడ ఆయన మనకు ప్రతినిధిగా ఒక మాదిరిని చూపాడు. పౌలు తన శ్రమ విషయమై ముమ్మారును ప్రభువును ప్రార్థించిన నా కృప నీకు చాలును అని దేవుడు హామీ ఇచ్చాడు. కష్టములోని కృపను మనం అనుభవించగలము. సులువైన జీవితాల కొరకు ప్రార్థించవద్దు. బలమైన వ్యక్తిగా ఉండుటకే ప్రార్థించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ శక్తికి సరిపడ పనుల కొరకు ప్రార్థించవద్దు. కానీ ఈ పనులకు సరిపడు శక్తి కొరకై ప్రార్థించాలి అని ఫిలిప్స్ బ్రూక్స్ అనేవాడు. శ్రమ లేకుండా చేయమని ప్రార్థించుట దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ప్రార్థించుటే. లోకములో మీకు శ్రమ కలుగును అన్న ప్రభు మాటలు ఎలా ఈరోజు మనము మరవగలము? అయితే ఆయన చేత బలపరచబడి వాటిని చేయించాలి. ప్రియులారా, 6వ విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, మీ చిత్తానుసారముగా ప్రార్థించుట నుండి దేవుని చిత్తానుసారముగా ప్రార్థించినట్లు మనం ఎదగాలి. ప్రార్థన ద్వారా దేవుని మార్చుట కాదు, మనము మార్చబడాలి. ప్రార్థనలో మన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని చిత్తానికి పూర్తిగా మనము లోబడాలి. కొందరు దేవునికి ఆయన ఏమి చేయాలో, ఎలా చేయాలో చెబుతారు. వారి ఇష్టము నెరవేర్చుకునే ప్రయత్నము చేస్తారు. దేవుని వేడుకోవాలి కానీ వాడుకోకూడదు. నీ చిత్తము నెరవేరునుగాక అంటూనే మన చిత్తము నెరవేర్పు కొరకు మనము ప్రయాసపడటము పాపము. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రైస్తవునిలో ప్రార్థన చేసే మొదటి పని అతడిని మార్చడము.
అతడు తన ప్రార్థన గదిలోనికి గర్వము, స్వార్థము, అసూయ, కోపము, పాపముతో వెళ్ళినా అతడు నిజముగా నింపాదిగా ప్రార్థించిన తర్వాత వినయము, నిస్వార్థము, ప్రేమ, సాత్వికత, క్షమాపణలతో బయటకు వస్తాడు. ప్రార్థన గది వెలుపల పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు, సుఖభోగాలు అన్ని ముఖ్యమైనవిగా కనబడతాయి. కాని ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన గదిలో మానవ విలువలన్నీ వ్యర్థమైపోతాయి. దేవునికి మన శీలము, గుణము, విధేయత ముఖ్యము. అక్కడ దేవుని చిత్తము పాలిస్తుంది. ఆయన చిత్తము మంచిది, పరిపూర్ణమైనది, మేలుకరమైనది. అనేకుల ప్రార్థన విఫలమైపోవుటకు కారణము ఆయన చిత్తానుసారముగా ప్రార్థించకపోవడమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా ఈరోజు మనము చదవగలము. ప్రియులారా, చివరి విషయము ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, మామూలు ప్రార్థనల నుండి ఆత్మీయ పోరాట ప్రార్థనలు చేయనట్లుగా మనం ఎదగాలి. క్రైస్తవ జీవితము ఒక పోరాటము. మన నివాసము యుద్ధభూమి, మన స్థావరము శత్రువు మూక మధ్యన ఉంది. మన పోరాటము శరీరానుసారమైనది కాదు, అది ఆత్మానుసారమైనది. దుష్టునితో మరియు వాని శక్తులతో ప్రార్థనలో మనము పోరాడాలి. ప్రార్థన ద్వారానే మనము జయించగలము. అయితే ఆత్మీయ పోరాటము చేసే విశ్వాసులు చాలా తక్కువ. సర్వాంగ కవచము ధరించి నిత్యము ప్రార్థనలో అపవాదితో పోరాటము జరిగించాలి. ప్రార్థన ద్వారానే వానిని ఎదిరించి వాని ఆటలు కట్టించగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ఆత్మకు కవచము, దేవునికి యాగము మరియు సాతానుకు కొరడ అని ఒక భక్తుడు అన్నట్లుగా మనము చదవగలము. ఈ దినాల్లో తోక ముడుచుకు పరిగెత్తే వారే ఎక్కువగా కనబడుతున్నారు. కానీ ప్రార్థన కొరడ రులుపించి సాతానును పరిగెత్తించేవారు తక్కువ. పాలబుడ్డి ప్రార్థనలను వీడి పోరాట ప్రార్థనలకు మనం ఎదగాలి. ఉరుగ్వే మరియు బ్రెజిల్ ఇరుగు పొరుగు దేశాలు. ఆ సరిహద్దులలో ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతున్నాడు. కేవలం 2 దేశాలకు మధ్య ఒక రోడ్డు వాటిని వేరు చేస్తుంది. ఉరుగ్వే వైపు వారు కరపత్రాలను చిరునవ్వుతో తీసుకున్నారు. కానీ బ్రెజిల్ వైపు ఉన్నవారు వాటిని కోపముతో చించివేశారు. కారణము, ఉరుగ్వేలో ఆత్మీయ పోరాటము జరుగుతుంది. అక్కడ విశ్వాసులు ప్రార్థనలో సాతానుపై విజయము సాధించారు. చక్కటి ఫలితము దక్కింది. బ్రెజిల్లో ఆ పరిస్థితి లేదు. అమాలేకీలపై యెహోషువ జయము సాధించుటకు మోషే ప్రార్థనే కారణం. సాతానుకు బెదరక అదరక పవిత్ర జీవితము కలిగి ప్రభువును హత్తుకొని సాతానును ప్రార్థన ఆయుధము ద్వారా హతమార్చండి. ప్రార్థనలో ఆత్మీయ పోరాటము జయాన్నిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కువ ప్రార్థన చేయకుండా మీరు పరలోకానికి వెళ్ళవచ్చు. ఈరోజు కేవలము 1 నిమిషము మీరు ప్రార్థించినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రార్థనలకు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ప్రశంస మీరు వినరు. సాతాను స్థావరమున్న స్థలములలో అటువంటి ప్రార్థనలతో మీరు సమృద్ధి గల జీవము కలిగి ఉండలేరు. నూతన నిబంధనలో పౌలు ప్రార్థనలను చదవండి. మీరు అలా ప్రార్థించగలరా? ఆలోచించండి. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఈ రోజు నుండే మీ ప్రార్థన జీవితము సరిచేసుకొని సమర్థవంతమైన ప్రార్థన అనుభవముతో ప్రభు కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్థన ఆత్మను దయచేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు
వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మరొక మారు నా తండ్రి మీ ప్రార్థన ప్రాముఖ్యత యొక్క అంశాలను మాకు నేర్పించినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మేము పిల్లవాని చేష్టలు కాకుండా పరిపూర్ణత కలిగిన ప్రార్థన చేసే మీ బిడ్డలుగా మమ్మలను మార్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువన్నారు కదా తండ్రి, మీ మహిమను మేము చూడాలి. అయ్యా, మా క్రియలతో మిమ్మను మహిమపరచాలి. కాబట్టి మీ దృష్టికి యోగ్యమైన ప్రార్థన చేసే భాగ్యము మాకు దయచేయండి తండ్రి. శరీర సౌఖ్యాలు మాకు వద్దు, ఇహలోక భాగ్యము కూడా వద్దు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్నారు కదా తండ్రి. ఆత్మీయతకు మించిన ఐశ్వర్యము లేదు. కాబట్టి మేము ఆత్మీయముగా ఎదుగుటకు మాకు సహాయం చేయండి. అయ్యా, మీ కరుణ మాకు దయచేయండి, మమ్మల్ని కనికరించండి. అయ్యా, ఈ నూతన దినములో మాకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మీకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నిరంతరము ఎడతెగక ప్రార్థించేవారిగా మమ్మలను మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.